ప్రియాంక గారిని, దేవరాజు గారిని, మేడం సింగర్ మోహన భోగరాజు గారిని వాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరినీ కూడా ఒకసారి లేచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలకి అండ్ అలానే ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా. అండ్ ఇప్పుడు మన స్టేట్ యాంథమ్ జై 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 హే సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన తెలంగాణ పాట, మన తెలంగాణ స్టేట్ యాంథమ్. ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరపరాని నీ పిల్లలు పునమిల్లిన శుభగమనం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావడీలు చాలువారు వినాయక వైదానిక కళల మంచివారు జాతిని జాగ్రత్తపరచే దీనాల జనజాల అనునిత్యము నీ గానం అనుమనీవే నా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లిని కడుపంగా పచ్చని వారేళ్లలో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ఓకే, ముందుగా మా టీజీఎఫ్డిసి ఎండిసిహెచ్ ప్రియాంక గారి ప్రసంగంతో మొదలు పెడదాం. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డు ప్రదానోత్సవ వేడుకకు ఇచ్చేసిన మన చైర్మన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ దిల్రాజు గారికి, అదేవిధంగా ఇంకా సేపట్లో మన ముందుకు రాబోతున్న మనకి జాయిన్ అవ్వబోతున్న మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి విశిష్ట అతిథికి, ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాంలో మాతో ఉన్న మన జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా, ఇక్కడ ఇచ్చేసిన తెలంగాణ చిత్ర దర్శకులకు, నటీనటులకు అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి సామాన్యుడికి ఏ విధంగా చేరాలి అన్నది కళాత్మక రూపంలో చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ మంత్రి గారి నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్రంలో యువ ప్రతిభకు ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. ప్రజాప్రభుత్వ పథకాలు పల్లెల్లో ప్రజల జీవితాలను
ఏ విధంగా మారుస్తున్నాయో దృశ్య రూపంలో విష్కరించమని మేము పిలుపునిస్తే మాకు వచ్చిన స్పందన చాలా అసాధారణం. 500కు పైగా మాకు ఎంట్రీస్ రావడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది తనిఖీల బండి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రచయిత, యాక్టర్ అండ్ అలాగే డైరెక్టర్ తనిఖీల బండి గారిని గట్టిగా చెప్పడంతో ఆహ్వానించగా వేదిక నాయకులు ప్రజలకి ఇచ్చేసిన అంటే భారీ సంఖ్యలో ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా రవీంద్ర భాషలో ఇప్పుడు ఒడియాలు పెట్టినట్టు అక్కడొకళ్ళు ఎందుకంటే హాల్ నిండితే మాకు ఆర్టిస్ట్ అనేవాడికి కడుపు నిండుతుంది, మనసు నిండుతుంది. ఇవాళ చాలా ఆనందంగా ఇంతమంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ మన ప్రాంతాల్లో ఉన్నారని నాకే ఆశ్చర్యం. ఆ జ్యూరీలో నేను అన్ని చూసి ది బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాం. అయితే గతంలో కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఏమిటంటే ఒక ఐడెంటిటీ, ఒక కార్డ్ లాంటి అన్నమాట. తన ప్రతి
లచ్చి ప్రయాణం వారిని చెక్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరొకసారి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. టీమ్ లచ్చి ప్రయాణం. వారసుడికి పంచాక్షరి గారు డైరెక్టర్ అండ్ అలానే ప్రొడ్యూసర్ మణికాంతి గారిని ప్రశంసాపత్రం మోహిలోని అలానే క్యాష్ ప్రైజ్ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాంబే డిస్ట్రిక్ట్ సాంగ్ బాగా పాడించారు. నేను మర్చిపోయా కానీ నాకు గుర్తుపెట్టుకుని రాహుల్. థ్యాంక్ యూ రాహుల్. సో మనం ఎలా మొదలవుతామో, ఎలా ఎదిగి ఎక్కడ ఉంటామో మన చేతిలో ఉండదు. మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇందాక తను చెప్పింది 72 టీవీ సీరియల్స్ యాక్ట్ చేసి ఎప్పుడో మన వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఎస్, అది నిజం. ఎవరిని ఆపరు. మీ టాలెంట్ ఉంటే మీరే ప్రూవ్ చేసుకొని మీరే గెలవాలి. అది సింపుల్ ఐడియా. అది దాన్ని మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకొని ఏ రకంగా పాటల రూపంలో చేసుకుంటారా, యాక్టింగ్ రూపంలో చేసుకుంటారా, టెక్నాలజీలో మీరు ఇవాళ ఎంతో అనేది కొత్తగా రాబోతుంది. దాంట్లో మీరు పరిణామం చేసుకుంటారా. మీకు 100 ఆప్షన్స్ ఉన్నాయి. ఈరోజు ఆప్షన్స్ లేక కాదు. మీ టాలెంట్ని మీరే ప్రూవ్ చేసుకుని మిమ్మల్ని మీరే ఛాలెంజ్గా చేసుకున్నప్పుడే ఎదుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దేవరాజు గారు. అండ్ ఇప్పుడు హరీష్ శంకర్ గారిని అండ్ అలానే దశరథ్ గారిని సాత్వికకి మూమెంటోని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. చైల్డ్ యాక్ట్రెస్ సాత్విక ఎలా తన స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నటువంటి సాత్విక. ఇప్పుడు మా జ్యూరీ కమిటీ చైర్మన్ డైరెక్టర్ దశరథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. ప్లీజ్ చేసే రోడ్ కానివ్వండి, హైదరాబాద్ విజయవాడ ఎగ్జిస్టింగ్ రోడ్డుని 8 లేన్గా చేస్తున్నాం 10,000 కోట్లతో. దానికి ప్యారల్గా మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా 20,000 కోట్లతో శాంక్షన్ అయ్యి అది కూడా ఇప్పుడు సర్వే వర్క్ స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు, రేపు సంక్రాంతి వస్తుందంటే ఇప్పుడే సీఎం గారితో రివ్యూ పెట్టచ్చు. కొన్ని లక్షల వెహికల్స్ ఆంధ్రాకి వెళ్తారు. ఈ సంక్రాంతి పండుగ పెద్ద పండుగ. అక్కడ తెలంగాణలో కూడా చేస్తారు, అక్కడ ఎక్కువ చేస్తారు. దాదాపు 1 కోటి మంది పోతారు. దాని గురించి ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని ముఖ్యమంత్రి గారి దగ్గర డీజీపీ గారు మేము రివ్యూ చేసుకుని రావడం జరిగింది. అందుకని ఆ 2 రోడ్స్తో పాటు శ్రీశైలం వెళ్ళాలంటే ఘాట్ రోడ్డు వెళ్ళే పరిస్థితి, నైట్ హాల్ట్ ఉండదు, నైట్ జర్నీ ఉండదు. కానీ కూడా 8,000 కోట్లతోని 52,000 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది. కానీ కూడా మన మాట ఏంటంటే ఏ విధంగా 50 కోట్ల షార్ట్ ఫిలిం ఆత్మగౌరవం. First best short film, Sarassu Gnapakalu. Congratulations to the whole team of Sarassu Gnapakalu. 3 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కి గాను 1,00,000 రూపాయలు, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కి గాను 2 లక్షలు అండ్ అలానే ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కి గాను 3 లక్షలు గెలుచుకున్నటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిలిం, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం అండ్ అలానే థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిలిం అందరినీ కూడా గ్రూప్ ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ కల్చర్ అండ్ టూరిజం శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని గట్టిగా చప్పట్లతో వేదికగా ఆహ్వానం పలికేస్తున్నాం. గవర్నీయులు జూపల్లి కృష్ణారావు గారు వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.